యూట్యూబ్లో విచక్షణారహితంగా ప్రతి ఒక్కరిని విమర్శించే సిస్టమ్ ఈ నడవని ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లలో కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు దాన్ని బేఖతారు చేస్తూ ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ విషం చిమ్మడము, జాతుల మధ్య వైరాన్ని పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ బేఖతారు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ నడవన సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముఖ్యంగా మా ఆర్యవైశ్యులను గురించి అమెరికా నుండి పంచ్ ప్రభాకర్ అనేటువంటి సోషల్ మీడియా క్రియేటర్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ జాతిలో ఉండే పెద్ద మనుషులను ఎంతోమందిని విమర్శిస్తూ ఈ యొక్క జాతి గురించి చాలా నీచమైనటువంటి మాటలు ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున, ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల తరపున మరియు స్టేట్ ఆర్యవైశ్య మహాసభ తరపున కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కానీ, తర్వాత వారి కుమారుడు మంత్రివర్యులు టీజీ భరత్ పైన కానీ, ఇంకా ఇతరత్ర పెద్దల మీద చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ ట్రోల్ చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా వేరే వారి డబ్బుతో ఇక్కడ సర్వీస్ చేసే మోటో ఉండదు. కేవలం ఆర్యవైశ్యుల దగ్గరనే మేము వసూలు చేసుకుని మేము సంఘసేవ చేయడానికే ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం. కేవలము అన్నసత్రాలే కాదు, విద్యలోనూ ఆర్యవైశ్యులు ఈ నడవన కులమతాలకు అతీతంగానే మేము సేవ చేస్తున్నాము. తర్వాత సామూహిక వివాహాలు కూడా సేవ చేస్తున్నాము. తర్వాత వైద్యపరంగా కూడా మేము ఇక్కడ సేవ చేస్తాము. ఇకపోతే పెద్దలు టీజీ వెంకటేష్ గారు దాదాపు ఒక 500-600 మందికి మొన్ననే సామూహిక వివాహాలు కులాంతరంగా కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా ఈయనటువంటి పారితోషికాలు ఇస్తూ వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, అప్లిఫ్ట్ చేయడానికి వైశ్య జాతి తరపున ఆయన పోరాడుతున్నాడు. రాజకీయాల్లో ఉండొచ్చు ఎవరైనా, రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలపైన విమర్శలు వేరుగా చూడాలని మేము కోరుకుంటున్నాము. పంచ్ ప్రభాకర్కు తగిన శిక్ష విధించేటట్టుగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మేము కూడా అతని పైన కేసులను నమోదు చేస్తాం. డెఫర్మేషన్ సూట్స్ కూడా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున మేము వేయబోతాం. రెండవది, ఎన్నో అమెరికాలో కూర్చొని కారు కూతలు కూస్తా ఇక్కడుండే సభ్యులను కానీ కులమతాలను అంతా వ్యక్తపరుస్తూ వారి కులమే పెద్దది, వీరి కులం పెద్దది కాదు, కులంలో అన్ని చోట్ల పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కులాల్లో ఉంటాయి, దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇక్కడ ఆయన మాట్లాడడం చాలా దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సభ తరపున. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ద్వారా పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి మా జాతి మీద చాలా తీవ్ర విమర్శలు చేశాడు. అతని ఉద్దేశమేమో మాకు అర్థం కావడం లేదు. వైశ్య జాతి ఎక్కడైనా కానీ దాన ధర్మాలలో ముందు వరుసలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి పోయినా కానీ, ఏ ఊరిలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ, ఏ కార్పొరేషన్లలో కానీ, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎవరైనా దాతలు ఉండారు అంటే ముందు వరుసలో వైశ్యులు ఉంటారని అతను గమనించాలా. అటువంటి వైశ్య జాతిని అతను అవమానపరచడం చాలా ఆక్షేపించదలిచిన విషయము. దీని మీద ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అతను మా జాతిని ఉద్దేశించి పసిరిక పాముకు ఎక్కువ, వానపాముకు తక్కువ అని విమర్శించడం చాలా బాధాకరమైన విషయము. అతను ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి, కానీ ఒక జాతి మీద ఆ విధంగా మాట్లాడడం చాలా క్షమించదగ్గ విషయము. కావున అతని మీద ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తులను విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. టోటల్ జాతిని, కులాన్ని హననం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పంచు ప్రభాకర్ యొక్క వైరల్ వీడియో ఇప్పుడు సబ్జెక్టుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆర్యవైశ్య సభ తరపున ఈ యొక్క దుర్మార్గాన్ని మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే అతని వెనకాల ఎవరున్నారు, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతను ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు అనే విషయాలను పరిశీలిస్తే మాకు తెలిసిన కొన్ని విషయాలు చాలా హేయమైనటివి, సమాజంలో ఎవరు హర్షించదగినట్టు కానట్టుగా తెలుస్తాం. అతను ఎవరో ఫండింగ్ చేస్తూ ఉన్నట్లు మాకు ఒక ఆధారంగా మాకు దొరుకుతూ ఉంది. అంటే ఎందుకు అతన్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, అతను ఏం ఆశించి ఈ విధంగా వ్యక్తిగత హననం చేస్తున్నాడు, ఏం ఆశించి ఇతను తన యొక్క ప్రయోజనాలను ఆశిస్తూ ఏమైనా చేస్తున్నాడా, ఇంకేదైనా రాజకీయంలోకి ప్రవేశం కోసం ఇలా తిరుగుతున్నాడనే అంశాల గురించి విస్తృతంగా మన కర్నూలు వాళ్ళు, ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ వాళ్ళు అందరం కూడా, మేము మహాసభ వాళ్ళు అందరం కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు తెలిసింది వచ్చింది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం మొట్టమొదటి చర్యగా చేస్తాం. రెండవది, అవసరమైన చోట ర్యాలీలు, ధర్నాలు చేసి మా యొక్క నిరసనను, అంటే అతని యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ మా నిరసనను తెలియజేసేందుకు కూడా మేమందరం కూడా సమాయత్తమవుతున్నాం. ఈ విషయంగా ఇతను చేస్తున్నటువంటి విషయాలను పరిశీలిస్తే ఒక లీగల్ సెల్ చైర్మన్గా నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇతను సైబర్ క్రైమ్ కింద కూడా ఇతను దోషి అవుతాడు. అతను మాట్లాడే మాటలు, ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఇతను దోషిగా నిలబడతాడు. అలాగే రాజద్రోహం అంటే సెడిషన్, అంటే ఒక రాజ్యాన్ని దాన్ని సుస్థిరంగా ఉండే రాజ్యాంగాన్ని అస్థిరపరిచేందుకు చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద వందలాది కేసులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అతనిపైన ఏర్పడి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలా ఏర్పడింది. ఇది అతనికి ఆనందమా, శాడిజమా, సైకోయిజమా అనేటువంటి విషయాలు కూడా మాకైతే ఇంతవరకు అర్థం కావటం లేదు. అయితే అతను చిత్తూరు వాసి అని మాకు తెలిసింది. ఆ చిత్తూరు వాసి ఎక్కడో దాక్కొని, అంటే విదేశాల్లో దాక్కొని అక్కడి నుండి ఏం చేసినా కూడా మనకు ఏ ఇబ్బంది లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు అతడు తెర తీసినాడు. ఆ తెరను మా వైశ్య కులంతో నుంచే అతని తెర దింపేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందని మా గట్టి నమ్మకం, మా గట్టి ఆశాభావం. ఈ విషయంలో టీజీ వెంకటేష్ సార్ గారికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఇస్తూ, ఆర్యవైశ్యులను తిట్టినటువంటి ఈ వెధవని ఖచ్చితంగా చట్టం ముందు అంబెస్సీకి లుకౌట్ నోటీస్ ఇప్పించి అతనిని భారతదేశానికి రప్పించి, ఆంధ్రప్రదేశ్కి రప్పించి, వీలైతే ప్రొద్దుటూరు స్టేషన్లో చూపించేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మా ఆర్యవైశ్య సభ తరపున మేము హామీ ఇస్తూ, ఇటువంటి విషయాలను ఖండించే విషయంలో మేము కూడా అంత అనైతికంగా మేము కూడా మాట్లాడగలం. అయితే అతనికి ఉన్నంత కుసంస్కారం మాకు లేదు. మాకు సంస్కారవంతమైనటువంటి ప్రెస్ మీట్లు మేము పెడతాం. అందుకే అతన్ని కేవలం వెధవ అనే మాటతోనే నేను చేశాను. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సంయుక్తంగా, విడివిడిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇంక్లూడింగ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన పైన కేసులు నమోదు చేయడానికి అన్ని పథకాలు అన్ని యొక్క ఏర్పాట్లు చేసినాము. ఇతని పైన ఉన్నటువంటి దీని కింద ఇతను ఏ దాని కింద వస్తాడంటే, ఏ సెక్షన్ల కింద ఇతను దోషిగా నిలబడతాడంటే, 111 BNS వ్యవస్థీకృత నేరము, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద, సెక్షన్ 196 BNS సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించటం, తర్వాత సెక్షన్ 352 BNS శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించటం, సెక్షన్ 353 BNS ప్రజలలో అలజడి, దుష్ప్రచారానికి దారితీసే ప్రకటనలు చేయడము, సెక్షన్ 356 BNS పరువు నష్టము, సెక్షన్ 152 BNS భారతదేశ సార్వభౌమత్వము, ఇతర ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు తీసుకోవడం జరిగింది. ఇతను వీటన్నిటి నేరాల కిందట ఇతని మీద కేసులు నమోదు చేసడానికి అవకాశం ఉంది. మేము కూడా ఆ ప్రయత్నంలో ఉంటాము. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్లు 66C, 66D మరియు 67 గుర్తింపు దొంగతనం, కంప్యూటర్ వనరులను ఉపయోగించి రూపమార్పిడి ద్వారా మోసం చేయడము మరియు ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన, హానికరమైన సమాచారాన్ని ప్రచురించడం, ఈ నేరాలన్నిటి కింద అతను కావడమే కాకుండా, అతను ఫేక్ ఐడీలు, అంటే అతని సొంత ఐడీలు కాదు, ఇప్పుడు ఇచ్చినటువంటి వీడియోలన్నీ కూడా ఫేక్ ఐడీలు. ఆ ఫేక్ ఐడీలను కూడా మేము సైబర్ క్రైమ్కు ఇన్ఫర్మేషన్